హాయ్ అన్న, నమస్తే. హెచ్సియు భూములు ఏదైతే ఉందో 400 ఎకరాలు కబ్జా అయిపోతుందని చెప్పి స్టూడెంట్స్ కానీ సెలబ్రిటీలు కానీ అటు సమంత గారు లాంటి వాళ్ళు, ఉపాసన గారు లాంటి వాళ్ళు, రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఇతర పెద్ద డైరెక్టర్లు హీరోలు అందరూ మాట్లాడుతున్నారు. సో అది వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ అంటారా? లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇది డెవలప్మెంట్ పర్పస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ అంటారా? డెవలప్మెంట్ ఏం లేదండి, బొంగు లేదు, డెవలప్మెంట్ లేదు. ఉన్న కంపెనీలే ఫాక్స్కాన్ కంపెనీలు వెళ్ళిపోయాయి, ఫేస్బుక్ కంపెనీలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే గొరిల్లా కంపెనీలు, చాలా కంపెనీలు తమిళనాడు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి, గుజరాత్ ఇట్లా ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఈయన డెవలప్మెంట్ ఏనికి ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఈ 6 గ్యారంటీలను అటకెక్కించడానికి, 6 గ్యారంటీలను వాళ్ళ ప్రజల దృష్టిని మరల్చడానికే ఇదంతా పెద్ద ఒక గేమ్ ఆడుతుండు. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది ప్రభుత్వ భూమి అని. అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా అని పక్కన పెడితే పర్యావరణాన్ని ఇంత త్వరగా నాశనం చేయడానికి అవసరం లేదు. అక్కడ చాలా మన నేషనల్ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ నెమలులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అనేక రకాల వన్యపాలు ఉన్నాయి. ఎక్కడండి ఆల్రెడీ ఒక జింక చనిపోయింది. ఒక జింక మనం కోసుకొని తింటే మనల్ని నాన్ బెలబెల కింద మనకు బెయిల్ రాకుండా మనల్ని జైలు శిక్ష వేస్తారు. అదే వీళ్ళకి ఎందుకు వేయరు? ఇప్పుడు చిన్న ఇప్పుడు మనం వీడియోలు తీస్తేనే కూడా కొంచెం ఏమైనా మూగ ప్రాణులకు ఏమైనా హింసిస్తే ఏమైనా చేస్తేనే మన మీద మనకు యానిమల్ యాక్ట్ వేసేసి మనల్ని జైల్లో వేస్తున్నారు. అలాంటిది ఇంత పెద్ద ఘోరం, ఇంత రాష్ట్రం చూస్తున్నాక కూడా వాళ్ళు విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తున్నారు. రాత్రి వెళ్ళి అక్కడ చెట్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముందంటే విద్యార్థులు చెప్తున్నారు. అక్కడ ఉన్న కొన్ని వందల జింకలు కానీ నెమ్మలు కానీ మా హాస్టల్ చుట్టుముట్ట వస్తున్నాయి, ఆ పక్షులు అరుస్తున్నాయి. ఆ పక్షుల అరుపులు చూస్తే మాకు ఒక రకమైన బాధ వస్తుంది. ఎందుకు మరి ఇంత రాత్రి ఇంత కూలగొట్టాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు విద్యార్థులు. వాళ్ళపైన లాఠీచార్జ్ చేస్తున్నారు, వాళ్ళని ఇగ్గుకుపోతున్నారు, వాళ్ళ మీద అనేక కేసులు పెడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టుగా రామ్ చరణ్ గారు కానీ అనేక మంది ఇప్పుడు మన పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా దీనిపైన స్పందిస్తున్నారు. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆక్సిజన్ అని ఎంత అవసరము. ఆక్సిజన్ ఇప్పుడు ఉన్న కాలుష్యం దృష్ట్యా మనం చూసినట్టయితే మన సినిమా హీరోలు కూడా దీనిపైన స్పందించాలంటారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు భాగంగానే ఉన్నారు. ఎవరైనా కూడా అన్న ఇప్పుడు మనము ప్రస్తుతం చూసినట్టే కాలుష్యం ఎంత విపరీతంగా పెరిగిందో మనం చూస్తున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెయ్యాలనుకుంటే మెట్రో సెకండ్ ఫేజ్ ఉందన్నారు, మెట్రో సెకండ్ ఫేజ్ చేయాలి, అనేక రకాల స్కీమ్స్ ఇచ్చారు. 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, అనేక రకమైన రుణమాఫీ కాలేదు, అది రైతు బీమా అంటుంది, ఏదో అనేక రకాల ప్రభుత్వం చేయడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని వదిలేసి వాటిని కేవలం ఈ 400 ఎకరాలు అమ్మడం వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించడానికి, పదవి ఉన్నంత కాలం డబ్బు సంపాదించుకోవాలనే ఒక దురుద్దేశంతో చేయడం జరుగుతుంది తప్పించి వేరే ఉద్దేశం కాదండి. ఇప్పుడు అది యూనివర్సిటీ భూమా లేదంటే గవర్నమెంట్ భూమా అని ఒకటి పక్కన పెడితే ఇంత రాత్రి అక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తారు ఒకటి చెప్పండి. అనేక చుట్టుముట్టు ప్రాంతంలో హైదరాబాద్లో అనేక భూములు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అనేక భూములు ఉన్నాయి. అక్కడ ఏచుగా ఈ డెవలప్మెంట్ ఇప్పుడు అక్కడ లేని డెవలప్మెంట్ కేవలం 400 ఎకరాలలోనే డెవలప్మెంట్ చేస్తారట. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రేపు అదే ప్రభుత్వం వస్తే వాళ్ళు అందులోనే మేము ఐటీ పార్క్ కడతాము, మేము ఇది చేస్తామని మాట్లాడతారు. కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు ఉంటాయి అపోజిషన్. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా అన్న ఇప్పుడు మేము కూడా అది ప్రభుత్వ భూమి చేయండి, డెవలప్మెంట్ చేయండి, కాదనట్లే. ఇంత రాత్రి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? వన్య ప్రాణులన్నింటినీ మంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కదా. ఇప్పుడు జింక చనిపోయింది, దాని బాధ్యులు ఎవరండి? ఇప్పుడు ఆ ప్రాణులను కానీ ఆ పక్షులను కానీ అన్నిటిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దానికి మనం చెప్పనికి కూడా ఏం లేదు. అది ప్రభుత్వ భూమి అన్నప్పుడు సరే మేము స్వాగతిస్తాము. కాదంటే అక్కడ ఉన్న మూగ ప్రాణులు, నోరు లేని జీవులు పాపం అవి తాగడానికి నీళ్లు లేకుంటే వీళ్ళు చేసే చెట్లు నరకడం వల్ల అక్కడ ఉన్న అనేక మూగ రాసులు అన్నీ కూడా ఎక్కడికి పోన్న దిక్కు చూడని పరిస్థితులు, అవన్నీ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. నమస్తే. రేవంత్ రెడ్డి గారు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి హెచ్సియు స్థలాలను ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని ఇట్లా చేస్తున్నారు అనమాట. దానిపైన స్టూడెంట్స్ అందరూ కూడా తిరగబడుతున్నారు. సో మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చూస్తున్నాం, ఉపాసన గారు కానీ, సమంత గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు మాజీ భార్య రేణు దేశాయ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏమన్నా మార్పు వస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారా? లేదన్నా, నాకు అనిపించింది అంటే ప్రజలు తిరగబడ్డారు. సో నిజంగా మీరు ఎగ్జామ్ ఇస్తున్నా, ఎలక్షన్స్ వచ్చినాయన్న, ఎలక్షన్స్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. తర్వాత హైడ్రా ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు, అది చాలా నీట్ తీసుకొచ్చింది. ఆ దెబ్బతోనే ఒక్కటి ఎమ్మెల్సీ గెలవలేదు కాంగ్రెస్ నుంచి.
ఇది ఇప్పుడు ఇంక ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పైన ఒక చెప్తున్నా, నువ్వు డబ్బులను తట్టుకో, రాజకీయాన్ని తట్టుకో, బ్యాక్గ్రౌండ్ తట్టుకో, సినిమా యాక్టర్ తట్టుకో, నీకేం ఫరక్ కాదు. కానీ స్టూడెంట్స్ తట్టుకుంటే మాత్రం రూపురేఖలు మారిపోతాయి. ఎగ్జామ్ చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒక నాంది వాళ్ళకి తెలంగాణ ఉద్యమాన్ని పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకం ఒక ఉద్యమం స్టార్ట్ చేసి నిజంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చారన్న. సో ఇదే 10 సంవత్సరాలు ఒక వ్యక్తి ఈ తెలంగాణ పరిపాలిస్తారు, ఆ వ్యక్తి మాకు వద్దని ఇదే స్టూడెంట్స్ కండవాళ్ళు వేసుకొని, స్టూడెంట్స్ సైతం కండవాళ్ళు వేసుకొని కాంగ్రెస్ గెలిపించారన్న. సో అప్పుడు గెలిపించిన స్టూడెంట్స్కి ఈ రకంగా రెస్పెక్ట్ చేయడం వల్ల మంచి పద్ధతి కాదు. వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు స్టూడెంట్స్, దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో చూడండి, ఈ 2500 ఎకరాల భూమి అన్న ఇందిరాగాంధీ ఇచ్చిపోయింది, విశ్వవిద్యాలయాలకు వాడమని ఇచ్చింది. సో నిజంగా తర్వాత ఏంటంటే మన చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్ కమ్మిండు, రాజశేఖర రెడ్డి మనకు తీసుకొచ్చిండు, అది సైతం మన కేసీఆర్ తీసుకొని మళ్ళీ ప్రైవేట్ కమ్మిండు. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రైవేటైజేషన్ అవుతున్న టైంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసినాడు. గవర్నమెంట్ చేసినంత ఏం లాభం అయింది? మళ్ళీ ప్రైవేట్కి ఇస్తా అంటున్నావు. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి నువ్వు ఎందుకు కొట్టేస్తున్నావు? సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇస్తున్నావు, అవును కాదన్న. ఇప్పుడు ఫ్రీ బస్సులు కానీ చాలా మన సిలిండర్ ఇవన్నీ అంటే స్టేట్లో అప్పులు ఎక్కువైనాయి. సో వాటి ఏదైతే అప్పులు లేకుండా చేయాలంటే 400 ఎకరాలు అమ్మాలా, అది అమ్మితే స్టేట్ కొద్దిగా బాగుపడతాయి. కాబట్టి అన్న చిరానా ఏమన్నా ఏదో అన్నావు. అయితే ఇప్పుడు మన సినిమా హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏదో అనుకుంటామండి, ఏదో వేస్ట్ కాడ అన్నాడు అట్లానే. మన సినిమా హీరోలు కూడా దానిపైన స్పందించాలంటావా? అన్న సినిమా హీరో కాదన్న, ప్రతి ఒక్కడు విద్యార్థి నాయకులే. రేవంత్ రెడ్డి ఎక్కడ వచ్చా అన్న, స్టూడెంట్ నాయకుడు తను. ముందు మన ఏంది ఏదో స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తాడు తను, తర్వాత జెడ్పీటీసీ పోటీ చేస్తాడు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చిన నీకు తెలుసు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు. స్టూడెంట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. కూడా కనికరం లేకుండా అందరినీ కొట్టేస్తున్నారు కదా, సో దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? నాకైతే చాలా బాధ కలిగిందండి నిజంగా. నాకు ఒక వీడియో చూసిన అమ్మాయి అట్లా గుంజైపోతుంటే పాపం చాలా బాధ కలిగింది. పాపం అబ్బాయిలకైతే బుక్కలు విరేటట్లు కుట్టారు. మరి పద్ధతి కాదు. వాళ్ళు ఏం దొంగలు కాదు, వారు రేపిస్ట్ కాదు, వారు నరాంతం చేయలేరు. వాళ్ళ విశ్వవిద్యాలయం కోసం పోరాడతారు. దయచేసి దాన్ని కాపాడండి. సో నిజంగా ఒక్క 2 నిమిషాలు రేవంత్ రెడ్డి సార్ మీకు ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు, దయచేసి కరెక్ట్ మీరు ఒక్కసారి ఇష్యూకి వెళ్ళి చూడండి. నిజంగా చాలా జంతువులు ఉన్నాయన్న. నమస్తే. ఈ హెచ్సియు ఏదైతే స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు, దానికోసం సినిమా సెలబ్రిటీలు సమంత గారు కానీ, ఉపాసన గారు కానీ, అటు రేణు దేశాయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? 400 ఎకరాలని కొట్టేయడం కరెక్ట్ అంటారా? డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు ఏకీభవిస్తారా వద్దంటారా? అది అడవిని చెట్లు కొట్టడం చాలా దారుణం బ్రో. ఎందుకంటే ఇప్పుడు వానలు రాక రైతులు పంటలు పండక ఆక్సిజన్ మనకు పొద్దున్న వేస్తేనే ఆక్సిజన్తోనే మనం పనిచేస్తున్నాము. ఆక్సిజన్ లేకుంటే మన జీవమే లేదు. ఏ పక్షి నుండి చిన్న చీమ నుండి మనిషి వరకు ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ అంటే లేదు బ్రో. చెట్లు కొట్టేయడం చాలా దారుణం. ఆ చెట్లు ఉంచితే చాలా మంచిది అనుకున్నాం. అట్లానే మరి సెలబ్రిటీలు ఇంకెవరెవరు స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడితే ఇది ఆగుతుందా, ఆపుతారంటారా? అట్లాంటి అంటే ఆయన పక్క అంటే ఆంధ్ర కదా బ్రో, ఆయన స్పందించినా బాగుంటుంది. ఎందుకంటే పక్క సీఎం కాబట్టి ఆయన స్పందించి ఆయన ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మినిస్టర్ గా ఉన్నారు. సో మరి అలాంటి వ్యక్తి స్పందిస్తే సగంలో అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ దానికోసం నిలబడతారంటారు సోషల్ మీడియా? నిలబడతారు బ్రో, నిలబడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇండ్రు, ఎవరు మాట ఇండ్రు. నాగార్జున గారైనా అల్లు అర్జున్ గారైనా ఆయన ఒకలాగే వెళ్తారు కదా, ఇండ్రు నాది ఒక్కటే మాట అని అంటారు కదా డైలాగ్. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ డెవలప్మెంటే చేస్తాము, మేము దాన్ని మా సొంత పనులకు వాడుకోము, ఈ ఐటీ హబ్బులు ఇంకా ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది, అక్కడ ప్లేస్ అయిపోయింది, ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు. మరి అది కూడా కరెక్టే కదా? అంటే చెట్లు కొట్టడం కరెక్ట్ కాదు బ్రో. ఇప్పుడు 400 ఎకరాలు ఉంటాయి, దాంట్లో 100 ఎకరాలు తీసుకో, ఇంకా 300 ఎకరాలు అడుగు గిడిచే. అక్కడ జంతువులు చనిపోతున్నాయి. ఇప్పుడు ఎండాకాలము పక్షులు ఉంటాయి, ఆ చెట్ల మీద ఎన్నో పక్షులు ఉంటాయి, ఎన్నో జంతువులు ఉంటాయి. వాటికన్నా ఏదైనా అంటే చేయాలి కదా బ్రో. ఇంకా చేయలేదు కదా బ్రో. రాత్రికి వెళ్ళి కూలి కొడతా అంటే ఎలా బ్రో? బ్రో నువ్వు రాత్రికి వెళ్ళి ఎందుకు కూలి కొడుతున్నావు? పొగులు పూట చేయొచ్చు కదా, నైట్ పూటలు ఎందుకు చేస్తున్నావు? జన్మ అడ్డం పడతాం బ్రో. పోలీసులు కూడా వాళ్ళని కొట్టాల్సి వస్తుంది. సో మరి ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు అనిపిస్తుందా? లేదు బ్రో, స్టూడెంట్ చేయడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలు చాలా ముఖ్యం బ్రో. ఒక చినిగిపోయిన అంగి అన్న వేసుకో, ఒక పుస్తకం కొనుక్కొని అప్పుడే చెప్పాడు ఒక మహానుభావుడు. అలాగా ఒక కాలేజు, ఒక పార్కు, ఇంటికి ముందు 5 కూలగొట్టారు, బిల్డింగ్లు కూలగొట్టారు. వాళ్ళకి కనీసం ఏదన్నా ఇల్లు కడితే వాళ్ళు ఉంటారు బ్రో. అప్పుడు ఇల్లు కూలగొట్టి చెరువులు ఉన్నాయన్నావు, చెరువుల పక్కలు ఉన్నాయన్నావు, మళ్ళీ మీ బంధువులు కానీ చెరువుల పక్క ఉంది అక్కడ.
దుర్గం చెరువుకాడు ఉంది, అది ఎందుకు కూలగొట్టలా? నువ్వు మార్కింగ్ ఇచ్చావు, అందరివి వెంటనే కూలగొట్టావు, నువ్వు అది ఎందుకు కూలగొట్టలే? ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏ ప్రభుత్వమైనా వాళ్ళ మనుషులకి అయితే హెల్ప్ చేసుకుంటారు కదా, అదే విధంగా మాట్లాడుకుంటారు మరి వాళ్ళైతే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలు కట్టాలి, మన చదువు ఫస్ట్ చదువు ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా కానీ చదువు ముఖ్యం బ్రో. కాలేజీలు కట్టి ఆయన కూలి కొట్టాడు, చెట్లు కూలి కొట్టాడు. ఒక 100 ఎకరాలు తీసేసుకో పర్వాలేదు, ఇంక 300 ఎకరాల్లో జనాలకి ఏదైనా మంచి చేయమంటుంది. నమస్తే అండి. నమస్తే. సో ఈ హెచ్సియు ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ఇప్పుడు సినిమా తారలు కూడా స్పందిస్తున్నారు. లైక్ మన సమంత గారు కానీ, ఉపాసన గారు కానీ, రేణు దేశాయ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఆ డిఫారెస్టేషన్ అనేది కరెక్టేనా? మరి స్టూడెంట్స్ కూడా వద్దు అంటున్నారు, హెచ్సియు స్టూడెంట్స్ కూడా. దానికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ పోరాటాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ కాన్సెప్ట్ను వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉద్యమాన్ని కూడా గవర్నమెంట్ చూడాలని నేను అంటున్నా. అట్లానే మరి రేవంత్ రెడ్డి గారి పైన ఏమన్నా వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి ఇట్లా చేయడం వల్ల? అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కాబట్టి ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తే. ఎందుకంటే ఆయన చేసే పనుల్లో చాలా ఇప్పుడు బస్ అనే పెట్టారు, ఇంకొకటి ఒక 2-3 పథకాలు అయినాయి కానీ ఇంకా డెవలప్ కాలేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ గవర్నమెంట్ వ్యక్తి కాబట్టి ఓన్లీ మన తెలంగాణ గురించి డెవలప్ చేయాలంటే టైం కావాలి, మనము తొందరపడద్దు, ఏదైనా కానీ చూడాలి, వెయిట్ అండ్ సీ. ఆయన ఏంటంటే ఇప్పుడు ఎట్లా హైటెక్ సిటీ ఎట్లా ఉందో మరి ఇంకా 400 ఎకరాల్లో కూడా అలానే నిర్మించాలనుకుంటున్నారు ఆయన. సో మరి స్టూడెంట్స్ అయితే మాకు సమస్య లేదు, అది అక్కడ జంతువులు చచ్చిపోతాయి, చెట్లు లేకపోతే హైదరాబాద్ ఆక్సిజన్ ఉండదని కూడా వాళ్ళు వాపోతున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందంటే ఏమైనా కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తారు. యూత్ పిల్లలు ఇప్పుడు యూత్ అసోసియేషన్ ఏం ఆలోచిస్తారంటే మా ప్రాజెక్టు మేము అనుకూలంగా ఉండాలి, మాకు ఫెసిలిటీ ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఏది ఏమైనా కానీ ప్రజలకు ఇబ్బంది కలగద్దని నా ఉద్దేశం. అలాగే సినిమా హీరోలు ఎవరన్నా స్పందించాలనుకుంటున్నారా దీనిపైన? స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు బయట సినిమాలలో హీరోయిజం చేస్తున్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ కోసం, మన యూత్ కోసము వాళ్ళు బయటికి రావాలి, స్పందన చేయాలి, మాట్లాడాలి. ఇప్పుడు మనమందరము వాళ్ళని హీరో చేస్తేనే వాళ్ళు హీరోలు అవుతారు. అంత ఈజీగా వాళ్ళు హీరో అవ్వడానికి ఛాన్స్ లేదు. మనలాంటి కళాకారులను కూడా వాళ్ళు గుర్తించాలని నేను అంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా స్పందిస్తే ఏమన్నా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? అందులో అది డిఫారెస్టేషన్ అవ్వకుండా ఉంటుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కూడా స్పందన చేయాలి. ఆయన కూడా ఒకప్పటి నుంచి సినిమా స్టేజీ నుంచి పొలిటికల్గా వచ్చిండు కాబట్టి ఎంత మీరు ఈ సీఎం డెవలప్ చేస్తే నెక్స్ట్ మంత్రిగా వచ్చే ఛాన్స్ ఉంది. యూత్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో సగం మంది ఆయనకే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో గర్ల్స్ కూడా ఫాలోయింగ్ ఉంది. అలాగే నెక్స్ట్ ఈ యూత్కి ఆయన డెవలప్ చేసి ఆయన మోటివేషన్ చేసి మంచిగా రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ ఛాన్స్ ఉందని నేను అంటాను. నమస్తే అన్న. ఈ హెచ్సియు ఏదైతే భూమి 400 ఎకరాలు ఉందో అది ప్రభుత్వం కూల్ చేయడాన్ని చాలా మంది అడ్డుకుంటున్నారు, విమర్శిస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా డెవలప్మెంట్ కోసం చేస్తున్నామని చెప్తున్నారు. మరి సినిమా సెలబ్రిటీలు సైతం ఉపాసన గారు కానీ, సమంత గారు కానీ, ఆవిడ రేణు దేశాయ్ గారు కానీ ఇలాంటి లెజెండ్స్ అందరూ కూడా నిలబడుతున్నారు మాట్లాడటానికి. సో మరి వాళ్ళ వే కరెక్ట్ అంటారా ఆపడాన్ని? ఈ నెల చేసుకుని డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు కదా, ఈ పద్ధతి కరెక్ట్ అంటారా? డెవలప్మెంట్ అనేది ఎక్కడైనా చేయొచ్చు అన్న, అదే ప్లేస్లో డెవలప్మెంట్ చేయాలని లేదు కదన్న. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ చాలా పెద్దగా వేశారు, ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి కూడా వేస్తున్నారు. అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు అన్న, చాలా ప్లేస్ ఖాళీ ఉంది. మీరు సిటీ గచ్చిబౌలి ఇలా హైటెక్ సిటీ ఇవి కాకుండా కొంచెం ముందుకెళ్తే ఇటు తుమ్ముకుంట, సమీర్పేట, లేదంటే చిరియాల, అటు గట్కేసర్ చాలా ప్లేస్ ఖాళీ ఉంది, అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నారు కదా, మా సొంత బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇదే ప్లేస్ లో దగ్గరగా ఉంటాయని చెప్పి అది తీసుకున్నాము, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తీసుకున్నాం అని కూడా చెప్తున్నారు. అవునన్నా, ఇదేనా ఇప్పుడు నాకు ఆకలేస్తుందని నా చెయ్యి నరుక్కొని తినేను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో వాటర్ ఇంపార్టెంట్, అట్లాగా ఆక్సిజన్ కూడా ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడు వాటర్ కొనుక్కునేటప్పుడు రేపు ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది అంతే. 1 కోటి మంది దాటి ఉన్నారు హైదరాబాద్ పాపులేషను.
దీనికి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరమే, కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయితేనే బాగుంటుంది తప్ప ఇట్లా దీనికి సంబంధించిన అసలు అటవీ శాఖ మంత్రి ఏమయ్యాడు, లేదంటే దానికి సంబంధించిన ఓజోన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తారు కదా, ప్లాస్టిక్ నిషేధము, వాళ్ళ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ కొన్ని మూగజీవులు చచ్చిపోతున్నాయి. ఒక వ్యక్తి తన మీదకి కుక్క దాడి చేయడానికి వచ్చిందని ఆ కుక్కని ఆ మనిషిని కొడితే దానికోసం జంతు ప్రేమికులు పొలపు తండ్రులు వాళ్ళ ఇంటికి పోయినారు. ఇప్పుడు మూగజీవాలు అక్కడ చచ్చిపోతున్నాయి, మరి ఇప్పుడు పోలేరా జంతు ప్రేమికులు? ఎక్కడ పోయింది రెడ్ క్రాస్, బ్లూ క్రాస్, వైట్ క్రాస్ ఏం పోయింది? ఇప్పుడు కనిపించట్లేదు రెడ్ క్రాస్ వాళ్ళకి జంతువులు చనిపోవడం. అసలు అంటే అంటే ఎవరైనా చిన్న వాళ్ళు చేస్తే వాళ్ళ మీద దాడి చేయడాలు వాళ్ళ ప్రశ్నిస్తారా? అసెంబ్లీ సాక్షిగా ఆయన గుంట నక్కలు అంటున్నాడు స్టేట్ యానిమల్ పట్టుకొని, ఇప్పుడు మరి అడగలేరా? అట్లానే ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే అక్కడేమన్నా కొంచెం ఆగే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? అట్లాంటి వ్యక్తులు పెద్ద హీరోలు కానీ, చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కానీ ఇప్పుడు ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది కదన్న. తెలంగాణలో ఎంతమంది ఉండి వీళ్ళు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏముంటుందన్న? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడాలన్నా అక్కడ చీఫ్ మినిస్టర్ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చర్చించుకునే మాట్లాడతారు. అలాగంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబే మాట్లాడారు. ఎందుకంటే ఆయన 2002లో ఎప్పుడో జన్మభూమి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. మరి ఆ జన్మభూమి అంటే మొక్కలు నాటడే కదా, మరి ఇప్పుడు మొక్కలు ఆపమారా? చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫ్రెండే కదా, మరి ఇప్పుడు చెప్పలేరా?